బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6వ వార్డులో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, కౌన్సిలర్ రహమత్, వైస్ చైర్మన్లు నస్రీన్, శివకుమార్ రెడ్డి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 6వ వార్డులోని గుడిపల్లి కాలువ కల్వర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ గుడిపల్లి కాలువ కల్వర్టు కుంగిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ రహమత్ తో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ నిధులతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. సమస్యలను చెప్పిన వెంటనే స్పందించే ఎమ్మెల్యే తమకు ఉండడం సంతోషదాయకమన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేతో తాము పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో నగర పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 6వ వార్డు నందు కల్వర్టు పూర్తిగా పడిపోయినందువల్ల ఇక్కడ ప్రజలు, ఈ వార్డు కౌన్సిలర్ రహమత్ గారు అందరూ కలిసి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేడం గారు ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ నిధులు 4,40,000 వెంటనే మంజూరు చేయించారు. అందువల్ల ఈ వార్డు ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ఎమ్మెల్యే మేడం ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదొక్కటే కాదు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఏ సమస్య ఉందన్నా మేము చెప్పిన వెంటనే, అడిగిన వెంటనే మరుసటి రోజే ఆ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి మనకి దొరకడం మనం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్గా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.